పెళ్లికి కొబ్బరి చిప్ప ఇవ్వడం అంటే ఇంతకాలం దానికి వేరే అర్థం ఉండేది. చిప్ప చేతిలో పెట్టడం అంటే మోసం చేశాడని, లేదంటే దివాలా తేయించారని అర్థం వచ్చేది. కానీ ఇప్పుడు ఇదే చిప్పకి అపూర్వమైన డిమాండ్ ఉంది. కొబ్బరికాయలను ఉపయోగించి మిగిలిన చెప్పను చివరికి కాల్ చేయడం లేదా విసిరేయడం చేస్తుంటారు. ఇకపై అలా చేయకుండా ఉంటే మీరు దాన్ని సేకరించి భారీ లాభానికి అమ్ముకోవచ్చు. కొబ్బరికాయలు, కొబ్బరి నూనె, కొబ్బరి నీళ్లు ఖరీదైనవి అవుతుండగా కొబ్బరి చిప్పలు రికార్డు ధరలకు అమ్ముడుపోతున్నాయి. ఒక టన్ను కొబ్బరి పీచు ధర 26,500 రూపాయలకు అమ్మడవుతోంది. గత సంవత్సరాల్లో ధర టన్నుకు 7,000 నుండి 8,000 రూపాయల మధ్య ఉండేది. 2 ఏళ్ల క్రితం ఇది టన్నుకు 18,000 రూపాయలకు పెరిగింది. ఇదే మునుపటి రికార్డు. అయితే ఈసారి కొత్త రికార్డు నమోదైంది. ప్రధాన కారణం కొబ్బరి చిప్పల కొరత. ఇటీవలి కాలంలో మంచి ధరలు లభిస్తాయని రైతులు కొబ్బరికాయలు, కొబ్బరి నీళ్లు అమ్ముతున్నారు. దీనివల్ల కొబ్బరి ఉత్పత్తి తగ్గిపోయి పెంకుల కొరత ఏర్పడింది. ఒక సంవత్సరంలో ధర 4 రెట్లు పెరిగింది. కొబ్బరి వ్యాపారులు చిప్పలకున్న డిమాండ్ నిరంతరం పెరుగుతోందని, రాబోయే రోజుల్లో ఇది మరింత ఖరీదైనగా మారవచ్చని చెప్తున్నారు. కొబ్బరి ఉత్పత్తి చేసే తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కొబ్బరి చిప్పల ఉత్పత్తి కూడా తగ్గింది. కర్ణాటక రాష్ట్రంలో కొబ్బరి చిప్పలకు డిమాండ్ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే బొగ్గులో 80% కంటే తక్కువ కార్బన్ కంటెంట్ ఉంటుందని చెప్తున్నారు. కానీ కర్ణాటక రాష్ట్రంలో పెంకుల నుండి ఉత్పత్తి అయ్యే బొగ్గు శాతం 85 నుంచి 95% కార్బన్ కలిగి ఉంటుంది. అందుకే రాష్ట్రం నుండి బొగ్గుకు ఎక్కువ ధర లభిస్తోంది. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కొబ్బరి చిప్పలు తీసుకురండి, డబ్బు సంపాదించండి అనే ప్రచారం కూడా ప్రారంభించబడింది. దీనికి డిమాండ్ చాలా ఎక్కువ. స్థానికంగా కొనుగోలు చేసిన చిప్పలను కాల్చి బొగ్గును తయారు చేస్తారు. ఆ తర్వాత కేరళ, తమిళనాడులోని కర్మాగారాలకు పంపుతారు. కొబ్బరి చిప్పలను కాల్చడం ద్వారా ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది మంచి వేడిని ఉత్పత్తి చేస్తుంది. ఎక్కువ కాలం మండుతుంది. దీని నుండి తయారైన బొగ్గు గ్రిల్లింగ్, వంట పరిశ్రమలలో ఉపయోగించబడుతుంది. బయోడిగ్రేడబుల్ ప్లేట్లు, కప్పులు, నగలు కొబ్బరి చిప్పలతో తయారు చేయబడతాయి. వీటిని ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఉపయోగిస్తారు. దీన్ని నీటి శుద్ధీకరణ, గాలి ఫిల్టర్లో ఉపయోగించే ఉత్తేజిత కార్బన్ తయారీకి ఉపయోగిస్తారు.